నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. $65 లక్షలతో చేపట్టిన బుర్రెపాలెం రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్. కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్టు అభివృద్ధి కమిటీ చైర్మన్ గా పంతాని మురళీధర్, వైస్ చైర్మన్ గా ఎన్ సునీల్ చౌదరిలు ఏకగ్రీవ ఎన్నిక. గ్రామాలలో రోడ్ల అభివృద్ధిలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెనాలి నియోజకవర్గానికి 25 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టణంలో ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక ప్రణాళికతో రోడ్ల విస్తరణ పనులు చేపట్టినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శనివారం 65 లక్షలతో చేపట్టిన బుర్రెపాలెం రోడ్డు విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. అధికారులకు, సిబ్బందికి ఈ సందర్భంగా తగు సూచనలు చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వర్షపు నీరు రోడ్లపై నిల్వ ఉండకుండా నేరుగా డ్రైన్లోకి వెళ్లే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. 65 లక్షలతో అభివృద్ధి పరుస్తున్నట్లు తెలిపారు. అధికార యంత్రాంగం సరైన సూచనలు చేయకపోవటం, ప్రజలు కూడా మనల్ని ఎవరు అడుగుతారులే అనే భావనతో కొన్ని చోట్ల అక్రమ నిర్మాణాలు జరిగాయన్నారు. ఇది చాలా పొరపాటని మంత్రి నాదెండ్ల అన్నారు. ట్రాఫిక్ సమస్యను అధిగమించాలని పదే పదే చెప్తుంటారు, కానీ వాస్తవంగా అక్రమంగా రోడ్లపైకి తెచ్చుకోవచ్చు. వ్యాపారాలు చేసుకోవడం వల్ల రోడ్డు విస్తీర్ణం తగ్గిపోయి ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని, దీనిని అధిగమించేందుకు రోడ్ల విస్తరణ పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. దీనికి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వర్షపు నీటికి, ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రోడ్డు కోసం అవసరం ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తప్పకుండా అవసరం అయితే తీసుకుంటాం. అంటే గతంలో ఉన్న రోడ్ని జాగ్రత్తగా వర్షాలు పడినప్పుడు నీరు ఆగకుండా డైరెక్ట్గా స్టామ్ వాటర్ డ్రైన్లోకి వెళ్ళే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. గత వారం మనం చూసాం బోస్ రోడ్లో ఏ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయో అదేవిధంగా ఈ రోజున బుర్రెపాలెం రోడ్డు పైన జరుగుతున్న విస్తరణ కార్యక్రమాలు ప్రత్యేకంగా దాదాపు 67 లక్షల రూపాయలతోటి బుర్రెపాలెం రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది ప్రజలందరూ కూడా ఆలోచించి సహకరించాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో గతంలో అధికార యంత్రాంగం సరిగ్గా సూచనలు చేయకపోవడం, ప్రజలు కూడా మన ఎవరు అడుగుతారులే అనే భావనతోటి కొన్ని నిర్మాణాలు జరిగిపోయినాయి. అది పొరపాటు. ఎందుకంటే తెనాలికి మనం మంచి పేరు తీసుకురావాలి, ఈ ప్రాంతంలో మనకి బిజినెస్ కూడా పెరగాలనుకున్నప్పుడు ఎవరైనా సరే మన షాపులకు కానీ, మన రెస్టారెంట్లు కానీ, లేకపోతే మనం చేస్తున్న వ్యాపారం వాళ్ళకి నచ్చి మన ప్రాంతానికి రావాలంటే కనీసం రావడానికి కూడా మార్గాలు లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. ట్రాఫిక్ సమస్యను అధిగమించాలని పదే పదే మన పౌరులు చెప్తూ ఉంటారు, కానీ వాస్తవంగా ఏంటంటే అనాథరైజ్డ్గా రోడ్డు పైన వచ్చేసి చాలామంది వ్యాపారాలు చేసుకోవడంతో ఆ రోడ్డు విస్తీర్ణ తగ్గిపోయి ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. సో ముందుగా ఉన్న రోడ్డు వరకు ప్రొటెక్షన్ చేస్తాం. దాదాపు 67 లక్షల రూపాయలతోటి ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమాలు చేపట్టాం. వీటితో పాటు అనేక మంది పెద్దలతోటి వాళ్ళ సహకారంతో కొత్త కార్యక్రమాలు, కొత్త ఆలోచనలతోటి ఈ వన్స్ అండ్ ఫర్ ఆల్ పర్మనెంట్ సొల్యూషన్, ఇంకెప్పుడైనా సరే ఎంతటి వర్షం పడినా మనకి ఎక్కడ కూడా నీరు ఆగకుండా డైరెక్ట్గా స్టామ్ వాటర్ డ్రైన్లోకి వెళ్ళిపోయేటట్టు వాటరు ఈ రోడ్ల నిర్మాణం కొత్తగా ప్రారంభించుకున్నాం. సరైన సూచనలు ఇవ్వకపోతే కూడా ప్రజలు పాపం తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటారు. వాళ్ళు అంతిమంగా వాళ్ళకి నష్టం జరగకూడదు. మనం ఈ రోజున మున్సిపాలిటీ తరఫు నుంచి గతంలో తెనాలి మున్సిపాలిటీకి ఏ విధంగా నంబర్ 1 స్థానానికి మనం చేరుకోగలిగాము, అదేవిధంగా మనం ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇందులో ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో, ఎవరైతే సామాజిక స్ఫూర్తి ఉందో, ఎవరైతే మన పట్టణం కోసం ఒక తపనతో పనిచేస్తూ ఉంటారో అందరూ కలిసిమెలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్భంగా పిలుపునిస్తారు. కృష్ణా పశ్చిమ డెల్టా నీటి సంఘాల ప్రాజెక్టు అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. బాపట్ల జిల్లా అమలతలూరు మండలంలోని కూచిపూడి జలవనరుల శాఖ కార్యాలయంలో శనివారం జిల్లా ఎన్నికల అధికారులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికలు సజావుగా ముగిశాయి. బాపట్ల డీసీ 37 నుండి పంతాని మురళీధర్ రావు, ప్రాజెక్టు కమిటీ చైర్మన్గా చేబ్రోలు డీసీ 49 నుండి నువ్వుల సునీల్ చౌదరిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిస్ట్రిబ్యూటరీ కమిటీ సభ్యుల ఆమోదంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులకు రేపల్లె ఆర్డీఓ ఎన్ రామలక్ష్మి, ప్రాజెక్టు కమిటీ ఎన్నికల అధికారి సౌదాగర్ అబూతలీం, గుంటూరు సర్కిల్ ఐసీ ఎన్నికల అధికారి పులిపాటి వెంకటరత్నం ఎన్నికైన అభ్యర్థులకు ప్రొసీడింగ్స్ ఆర్డర్స్ అందజేశారు. కృష్ణా వెస్ట్రన్ డెల్టా ఛానల్ పరిధిలో నిర్వహించిన ప్రాజెక్టు కమిటీ ఎన్నికల్లో 22 మంది డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు. ప్రతిపాదించబడ్డారు. వారి నామినేషన్ కూడా స్వీకరించడం జరిగింది. సో ఈ నామినేషన్ని రాధాకృష్ణమూర్తి గారు, ఎం రాధాకృష్ణమూర్తి గారు, తదుపరి ముంతాజ్ బేగం గారు, తర్వాత వై శ్రీనివాసరావు గారు సాక్షులుగా సంతకం పెట్టారు కాబట్టి ఈ యొక్క నామినేషన్ని ఆమోదించడం జరిగింది. శ్రీయుత పంతాని మురళీధర్రావు గారిని, DC 37 మోర్తోట వారిని ఏకగ్రీవంగా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కృష్ణా పశ్చిమ డెల్టాగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రకటించుతున్నాము. కృష్ణా వెస్టర్న్ డెల్టాకి సంబంధించినటువంటిది ప్రధానమైనటువంటి కార్యాలయం ఇక్కడ తెనాలికి కూచిపూడిలో ఉంది కాబట్టి ఇక్కడి నుంచే మీరు దాదాపుగా గుంటూరు జిల్లా కానీ బాపట్ల జిల్లా కానీ ఒక 7,000 ఎకరాలు ఉన్నటువంటి ప్రకాశం జిల్లా మొత్తం 3 జిల్లాల్లో విస్తరించింది. 5,71,368 ఎకరాలతో మన రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద వ్యవస్థ ఇది. సో ఇందుకు సంబంధించి మనకి కృష్ణా వెస్టర్న్ డెల్టాలో 14 మంది డీసీలు ఉన్నారు. మిగతా గుంటూరు ఛానల్, గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లాలో 14 మంది ఉన్నారు. మరి అలాగనే గుంటూరు జిల్లాకి సంబంధించి, గుంటూరు ఛానల్కి సంబంధించి 8 మంది ఉన్నారు. సో మొత్తం 22 మంది ఇందులో మెంబర్లు ఈ ఆర్గనైజేషన్. అక్కడ ఒక 7,000 ఎకరాలు ప్రకాశం జిల్లాలో ఉంది. సో అది ప్లస్ బాపట్ల, కొన్నూరు, చేబ్రోలు, రేపల్లె, తదుపరి ఈ బాపట్లలో ఉన్నటువంటి కన్నపాలెం, మరి అటు వేటపాలెం, చినగంజాం, పర్చూరు అన్నీ కూడాను, అన్ని మండలాలు కూడాను, అన్నీ కూడాను మనకి వ్యవసాయం ప్రధానమైనటువంటి జిల్లాలుగా మనకి వర్గీకరింపబడే. ఇక్కడంతా కూడా మనకి వ్యవసాయం ముఖ్యం కాబట్టి కాలువలన్నీ పూర్తి స్థాయిలో మనకి మరమ్మతులు. నెక్స్ట్ అంటే 2015 తర్వాత ఈ యొక్క 1997లో అప్పటి ప్రభుత్వం, మన ప్రభుత్వం అప్పుడు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క నీటి సంఘాల యొక్క వ్యవస్థని తదుపరి 2015 తర్వాత మనకి ఎక్కడ కూడాను అమలు కాలేదు. వీటికి పూర్వవైభవం తీసుకురావాలి, మరి పునరుత్తేజం చేయాలనేటువంటి ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడాను మరి నీటి సంఘం అధ్యక్షులుగా, టీసీ మెంబర్లుగా, నీటి సంఘం అధ్యక్షులుగా, డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులుగా, తదుపరి ప్రాజెక్టు కమిటీలో మీరందరూ కూడా మేనేజింగ్ కమిటీ సభ్యులుగా, మరి ప్రాజెక్టు కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకునే ప్రక్రియలో మిమ్మల్ని అందరినీ కూడాను ఇక్కడ భాగస్వామ్యం చేయడం ఎంతో ఆనందంగా ఉంది. కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా ఎన్నిక కావడానికి సహకరించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులు గౌరవనీయులు లోకేష్ బాబు గారికి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్యులు, పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు అనగాని సత్యప్రసాద్ గారికి, శాసనసభ్యులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు నక్కా ఆనందబాబు గారికి, మరియు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారికి, శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు గారికి, వేగేసిన నరేంద్రవర్మ గారికి, మాజీ మంత్రివర్యులు రాజేంద్ర ప్రసాద్ గారికి, శాసనసభ్యులు మన రామాంజనేయులు గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు, మిత్రులు, ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా నిర్వీర్యమైన సాగునీటి సంఘాలని ఒక దారిలోకి తీసుకురావడానికి పెద్దల సహకారంతో, డిస్ట్రిబ్యూటరీ కమిటీ సభ్యుల సహకారంతో నేను ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కేడబ్ల్యూడి కెనాల్ ప్రాజెక్టు వైస్ చైర్మన్గా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి,
అభినందనలు. మిగతా ఎమ్మెల్యే గారికి కానీ ఎవరైనా నాకు సహకరించిన అందరికీ అభినందనలు. కేడబ్ల్యూ కెనాల్ సిస్టమ్ మీద నాకు ఒక 4 సంవత్సరాల అనుభవం ఉందండి. దాని మీద చైర్మన్ గారిని, డీసీలని, డబ్ల్యూఎల్ని కలుపుకొని ఈ సిస్టమ్ ఇబ్బంది లేకుండా నడిచేదానికి నేను కృషి చేస్తాను. భారత కమ్యూనిస్టు పార్టీ 100వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అన్ని నియోజకవర్గాల్లో గ్రామాన పట్టణాల్లోని వార్డులలో అరుణ పతాక ఆవిష్కరణ మరియు ప్రదర్శనలు, బహిరంగ సభల్లో పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ 100 సంవత్సరాల వ్యవస్థాపక దినోత్సవాన్ని తెనాలిలో వాడవాడల గ్రామస్థాయిలో అరుణ పథకాన్ని ఆవిష్కరించి ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా బహిరంగ సభల్లో కార్మికులు, కర్షకులు, ప్రజలు, ఉద్యోగులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో ఇళ్లు, స్థలాలు లేని నిరుపేదలైన ప్రజలకు తెనాలి భారత కమ్యూనిస్టు పార్టీ ఆఫీసులో అర్జీలు ఇవ్వబడతాయని తెలిపారు. జనవరి 10వ తారీఖు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేపడుతున్నామని తెలిపారు. దీనిని తెనాలి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ చేసినటువంటి ప్రసంగం జాతి యావత్తు నిరసనలకి పూనుకున్నది. అమిత్ షా సంఘ్ పరివార్ నిజస్వరూపం ఏంటో స్పష్టంగా అమిత్ షా మాటల్లో అర్థమైంది. పైగా అంబేద్కర్ అని జపిస్తున్నారు. దాని బదులు భగవంతుడిని కనుక ప్రార్థిస్తే 10 సార్లు స్వర్గాన్ని చూడొచ్చని ఆయన అన్న వ్యంగ్యంగా మాట్లాడినటువంటి మాటలు ఏ భారతీయుడు ఒప్పుకోడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి ఉండకపోతే, మనకి మహత్తరమైనటువంటి రాజ్యాంగాన్ని అందించకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకి గురయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడి ఉండేది. ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళ యొక్క ప్రోద్బలంతో నరేంద్ర మోడీ, అమిత్ షా మనువాద సిద్ధాంతాన్ని భారతదేశంలో జొప్పించడానికి, అమలు చేయటానికి పన్నే కుట్రలో ఒక ట్రయల్ వేయటం అనేది జరిగింది. దీన్ని సిపిఐగా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అమిత్ షాని తక్షణమే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి. ఎంపీ సభ్యత్వాన్ని కూడా, పార్లమెంటు సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెనాలి టౌన్ సిపిఐ పార్టీ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు, తెనాలి నియోజకవర్గ సిపిఐ పార్టీ కార్యదర్శి జరుగుమల్లి సింగారావు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గండు శివ, ఏఐఎస్ఎఫ్ తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెన్నూరు సాయి, భూమేష్, తేజ, పవన్, యశ్వంత్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. 26వ తారీఖున 100 సంవత్సరాల్లోకి అడుగు పెడతా ఉంది. దీంట్లో సందర్భంగా తెనాలి నియోజకవర్గంలో ప్రతి వార్డులో ప్రదర్శనలు, అదేవిధంగా గ్రామ సభలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 26వ తారీఖున పార్టీ కార్యాలయం దగ్గర జెండా ఆవిష్కరణ, అదేవిధంగా 30వ తారీఖున పార్టీ కార్యాలయం దగ్గర పెద్ద బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున కార్మికులు, కర్షకులు, అదేవిధంగా ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు నిత్యం ప్రజల పక్షాన ఉండి పోరాడుతున్న పార్టీ మీ అందరికీ కూడా తెలుసు. దేశ స్వతంత్రోద్యమం నుంచి ఈనాటి వరకు ప్రజల కోసం పోరాడిన ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కమ్యూనిస్ట్ పార్టీ అని కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో
పట్టణ గాంధీ పార్క్లోని రైతు బజార్లను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేశారు. బియ్యం దుకాణాల్లోని బియ్యం నాణ్యతను పరిశీలించారు. రైతు బజార్లోని ప్రతి దుకాణానికి వెళ్లి ధరల పట్టికను పరిశీలించారు. అదేవిధంగా ఆయిల్ ప్యాకెట్లను ఎంఆర్పీ ధరలకు అమ్ముతున్నారా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అతను ఎక్కువ అమ్ముతారా రేటు? కరెక్టే. నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి. షాకి అని మీరు చెప్పారంటే మీరు వ్యాపారం చేస్తున్నట్టే. చూసారా ఎట్లా దొరికిపోతారు? చూసారా అమాయకత్వం అని అనుకుంటున్నారు మీరు. ఆ పదం మీరు ఎందుకు వాడారు అంటే మీరు ఆ వ్యాపారం చేస్తున్నట్టే కదా. బాకీ అని అనగానే మీరు పిలిపించండి, సిఎస్డిటీ తెప్పించి పిలిపించండి. పార్లమెంటులో ఎంపీల తోపులాటకు సంబంధించి రాహుల్పై కేసు నమోదు చేయడాన్ని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు తప్పుపట్టారు. అంబేద్కర్పై అమిత్ షా వ్యాఖ్యల వ్యవహారం నుంచి దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకే రాహుల్పై కేసు పెట్టించారని ఆయన ఆరోపించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిన్నటితో ముగిసినాయి. ఇది చాలా ఈ సమావేశాల్లో అధికార పక్షం అహంకారం వల్ల, అధికార పక్షం యొక్క సమన్వయ లోపం వల్ల అంతా ఆల్మోస్ట్ 90% వేస్ట్ అయిపోయింది టైం అంతా. అందులో ముఖ్యంగా మన భారతదేశానికి హోం మంత్రి నంబర్ 2 అమిత్ షా గారి యొక్క అనుచిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళిత బహుజన నాయకుడు ఆరాధ్య దేవత అయినటువంటి అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం, తర్వాత దాని మీద ఇండియా కూటమి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇండియా కూటమి మొత్తం కూడా దాన్ని వ్యతిరేకించటం, దానికి నిరసన వ్యక్తం చేయటం ఎక్కువ భాగం జరిగింది. ఆ నిరసన వ్యక్తం చేసే టైంలో దానికి పోటీగా అధికార పక్షం కూడా చేస్తూ ఉండి నిరసన ప్లే కార్డులు ప్రదర్శిస్తా పార్లమెంటు ద్వారం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. గుర్తుపెట్టుకోండి, అధికార పక్షం ద్వారం దగ్గర గేటు దగ్గర ఉన్నారు. పార్లమెంట్ లోపలికి వెళ్తానికి అందరికీ హక్కు ఉన్నది. ఆ ద్వారం దగ్గర నిరసన చేయటం చెయ్యకూడదని చెప్పి స్పీకర్ గారు కూడా ఆర్డర్ ఇచ్చాడు. నిరసన రూల్స్కి వ్యతిరేకంగా ప్లే కార్డులు పెట్టుకుంది అధికార పక్షం బీజేపీనా మా ఇండియా కూటమా ఓటు అడుగుతున్నాం. రూల్స్కి వ్యతిరేకంగా మీరు నిరసన అక్కడ బ్లాక్ చేసి రాహుల్ గాంధీ గారు వెళ్ళకపోతే నెట్టేశారని చెప్పేసి రాహుల్ గాంధీ గారి ఎవరు నెట్టేస్తే ఒకటెళ్ళి ఒకటి మీద ఎవరికో పడి దెబ్బలు తగలని అని రాహుల్ గాంధీ గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయటాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. అది చాలా అన్యాయం, దుర్మార్గం, అనుచితం. రాహుల్ గాంధీ గారి మీద ఎఫ్ఐఆర్ని వెంటనే రద్దు చేసి క్షమాపణ చెప్పాలి ప్రభుత్వం, అమిత్ షా గారు అని చెప్పేసి మా ఇక్కడ తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధరరావు, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, ఆలా కృష్ణ, శివకుమార్, శివనారాయణ, స్టీవెన్ బాబు, అయ్యప్ప, భీమా రమేష్, రాయప్ప, శంకర్రావు, కోటేశ్వరరావు, సుబ్బారావు, నాగూర్, కార్తీక్, వీరాస్వామి, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ నెహ్రూ గారి
కటౌట్లు తగలబెట్టారో లేదో అది ఒకటి ఆలోచించండి. మరి ఇంకొకటి, ఇవాళ ఎంతసేపుడికి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ని, అంబేద్కర్ని, ఏది రాజ్యాంగ చట్టాన్ని ధిక్కరిస్తూ ఉంటారు. ఏదో మార్పు చేయాల్సి అది ఇదని అనేక రకాల ఏదైనా కానీ వాళ్ళు ఆలోచించేది ఏంటంటే ఎంతసేపుడు కాంగ్రెస్ని రాజ్యాంగ చట్టం మార్చాలి, ఏ విధంగా మార్చాలి అనే ఉద్దేశం తప్ప వేరే ఏమీ లేదు. ఇప్పుడు ఈ పార్టీల్లో ఉండేవాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించాలి. ప్రజలు ఏ విధంగా గొడవలు పెట్టాలి, ఏ విధంగా చెయ్యాలి, ఏ విధంగా కులాల మతాలని ఎడదీయాలి అనే ఉద్దేశమే కానీ దాన్ని పూర్తిగా ఆలోచించండి. వీళ్ళు చేసే ఆలోచనలు అవే తప్ప వేరే ఏమీ లేవు. ఇప్పుడు చిన్న విరామం.